గోదావరి నదికి క్రమేపీ వరద పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి సుమారు 4 లక్షల పైబడి క్యూసెక్కుల వరద వదిలిపెడుతున్నారు. వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ గోదావరి నదీ పాయల్లో వరద క్రమేపీ పెరుగుతోంది. కోనసీమ జిల్లా బూరుగులంక, అరిగిలవారిపేట, ఊడుమూడిలంక సహా 4 గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి నది మధ్యలో గల కచ్చా రహదారికి గండిపడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఆర్డీఓ అఖిల గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించి కోటిపల్లి, ముక్తేశ్వరం రేవులో ప్రయాణాలు నిలిపివేయాలని ఆదేశించారు. కోటిపల్లి రేవు మీదుగా అమలాపురం వెళ్లే ప్రయాణికులు ఇక నుంచి యానం, ఎదుర్లంక బ్రిడ్జి మీదుగా ప్రయాణాలు చేయాల్సి ఉంది.